హాయ్ సార్, నమస్తే. నమస్తే. మీ పేరు? సత్యనారాయణ. సత్యనారాయణ గారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ చేస్తూ ఉంటారు. సార్, ప్రస్తుతం ఉన్న పాలన మీకు ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు, పోయినసారి ప్రభుత్వం కన్నా కూడా ఇది బెటరే, కానీ ఇంకా ప్రజల వద్దకు పాలన అన్న పాయింట్ మీద ఇంకా దగ్గరికి రావాలి. ప్రభుత్వం ప్రజల దగ్గరికి ప్రజలకు అందుబాటులో లేదు. ఇంకా ఓకే ఎవరో పెద్దోళ్ళకి అందుబాటులో ఉంది, కానీ సామాన్యులకి ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలా. ఓకే సార్, ఎలాంటి పథకాలు, ఎలాంటి మూమెంట్ తీసుకుంటే గవర్నమెంట్ మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూకి దగ్గర అవ్వగలదు? మంచి క్వశ్చన్ అడిగామమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఫస్ట్ దగ్గరగా ఉండేది పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు అండ్ అదర్ ఫ్యూ డిపార్ట్మెంట్స్. కానీ ఎక్కువగా మనకి పోలీస్ డిపార్ట్మెంటే పబ్లిక్ తోటి సన్నిహితంగా ఉంటారని చెప్పని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పని అంటారు. వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఫ్రెండ్లీ పోలీసింగే చేస్తున్నారు. ఇదివరకు కన్నా బాగుంది, కానీ ఇంకా చాలా మార్పులు రావాలి. ఎలా అంటే, ఇప్పుడు రాంగ్ సైడ్ వెళ్ళే వాళ్ళని చాలామందిని వదిలేస్తున్నారు, పట్టించుకోవట్లేదు. పొద్దున పూట ముఖ్యంగా కాలేజెస్ దగ్గర రాంగ్ సైడ్ వెళ్ళే 2 వీలర్స్ వాళ్ళు ఉన్నారు, ఆటో వాళ్ళు ఉన్నారు. దీన్ని ఎవరు అరికట్టట్లేదు. దానికి ఏదైనా ఒక యాప్ లాంటిది క్రియేట్ చేసి, ఆ యాప్ ద్వారా ఎవరన్నా మెసేజ్ పంపించినా దానికి రియాక్ట్ అయ్యే విధంగా ఏదైనా ఒక పథకం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. సార్, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వాట్సాప్ సేవలు స్టార్ట్ చేశారు కదా సార్, స్టార్ట్ చేయబోసారు. 161 సేవలు అరచేతులు అనే పథకం స్టార్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారని నా అభిప్రాయం. గుంపులో ఉంటుంది, ఓకే, అదంతా గుంపులో గోవిందలాగా ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిశ పని చెప్పని ఎలా సపరేట్గా ఉందో, అలాగే ట్రాఫిక్కి సంబంధించి సామాన్యుడు వెంటనే రిపోర్ట్ చేయడానికి, చేస్తే వెంటనే రియాక్ట్ అవ్వడానికి దానికంటూ ఒక సపరేట్ యాప్ పెడితే చాలా ఉపయోగం ఉంటుంది. ఆలోచించి చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్. చెప్పండి మేడం. మీ పేరు? భాష. భాష గారు ఏం చేస్తుంటారు? రైల్వేలో జాబ్ చేస్తాను. రైల్వే చేస్తుంటారు. సార్, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాలన మీకు ఎలా అనిపిస్తుంది? యావరేజ్. యావరేజ్. ఇచ్చిన పథకాలు అమల్లోకి వచ్చాయంటారా? ఏం కనపడట్లేదు. ఏం కనబడట్లా. ఇచ్చిన హామీలు ఏమైనా వినిపించాయా? మాకు సెంట్రల్ గవర్నమెంట్ గా మేడం, ఆ హామీల గురించి మాకు తెలియదు. తీసుకుంటే కనుక తెలిసింది, మేము తీసుకోం కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సార్, నమస్తే సార్. నమస్తే సార్, మీ పేరు? ఎంఏ చౌదరి. చౌదరి గారు ఏం చేస్తూ ఉంటారు? ఫైనాన్స్ ఇస్తుంటారు. ఓకే సార్, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాలన మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయా? ఏం చెప్పను, చాలా బాగుంది. హాయ్ సార్. హాయ్ మేడం. మీ పేరు? అంకమరావు అండి. ఏం చేస్తూ ఉంటారు సార్? ఎల్ఐసి ఆఫీసులో జాబ్. ఎల్ఐసి ఆఫీసా. సార్, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాలన మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది మేడం. చాలా బాగుంది. అన్ని పథకాలు అందుతున్నాయా? పథకాలు తీసి పక్కన పెట్టండి, డెవలప్మెంట్ అనేది బాగుంది. డెవలప్మెంట్ ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది. ఫ్యూచర్కి చాలా. ఎలాంటి ప్రాజెక్ట్స్ వస్తే బాగుంటాయి అనుకుంటున్నారు? ఇప్పుడు ఆల్రెడీ ఎడ్యుకేషన్ అనేది చాలా బాగుంది. రోడ్లు ఎక్స్టెండ్ చేస్తున్నారు, రోడ్లు చాలా బాగున్నాయి. ఎప్పుడైనా రవాణా సౌకర్యం చాలా బాగుంటే అందరూ ఈజీగా అవైలబుల్, ట్రాన్స్పోర్ట్ చాలా బాగుంది కాబట్టి ఈజీగా బాగుంది దానికి. సార్, ప్రస్తుతం ఉన్న పాలనలో పోలవరం కంప్లీట్ అవుతుందంటారా? అయింది 100%. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి అది నడుస్తూనే ఉంది. మరి ఈ 5 ఏళ్లలో కంప్లీట్ అవుతుందా? గత ప్రభుత్వం ఫోకస్ అంతా పథకాల మీద పెట్టారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అనేది రాష్ట్ర అభివృద్ధి కోసం తోడ్పడుతున్నారు. చాలా బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.